నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ నేతల విశ్వాసానికి కారణం ఏంటి? మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమా వెనుక వ్యూహం ఏంటి? వచ్చే స్థానాలు, సీఎంగా ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు వెనుక రీజన్ ఏంటి? పొలిటికల్ సర్కిల్లో హాట్గా చర్చ జరుగుతోంది. ఏపీలో ఎన్నికలు రసవత్రంగా జరిగాయి, గట్టి ఫైటే నెలకొంది. కానీ పోలింగ్ శాతం పెరగడం, ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడంతో ఈసారి కూటమిదే గెలుపు అన్న సంకేతాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా సర్వేలు కూడా కూటమికే జైకొట్టాయి. కానీ ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆయనకు అత్యంత విధేయులైన నేతలు వైసీపీకి వచ్చే స్థానాలతో పాటు సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తేదీని సైతం ప్రకటించేశారు. దీంతో ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ నెలకొంది. వైసీపీకి కూడా ఛాన్స్ ఉందా అన్న ప్రచారం జరుగుతోంది. దేశంలోని ప్రముఖ సెఫాలజిస్టులు ఏపీలో కూటమిదే గెలుపని తేల్చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సైతం ఏపీలో జగన్కు ఘోర ఓటమి తప్పదని స్పష్టం చేశారు. అయితే టీవీ ఇంటర్వ్యూలో టీడీపీ కూటమిదే గెలుపని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ ఓ తెలుగు టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని తేల్చేశారు. అయితే ఎంతమంది చెప్పినా వైసీపీ నుంచి మాత్రం ఆశలు చావడం లేదు. పైగా తమకు లభించే సీట్లతో పాటు ఏకంగా ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించడం అందరినీ డిఫెన్స్లో పెడుతుంది. వైసీపీ కాన్ఫిడెన్స్ వెనుక ఉన్న కారణం, వ్యూహం ఏంటన్న చర్చ నడుస్తోంది. అయితే వైసీపీది ప్రత్యేక వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి ఒక పిక్చర్ ఉందని, కానీ ఫలితాలు ప్రకటించే వరకు బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలా ఓటమిని బయట పెట్టకుంటే అధికార యంత్రాంగం చెప్పు చేతల నుంచి పోతుందని, కౌంటింగ్ నాడు ఏజెంట్లు కూడా భయపడతారని, అందుకే ఎట్టి పరిస్థితుల్లో గెలుపు అనే మాట విడిచిపెట్టకూడదని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే వైసీపీ నుంచి వస్తున్న గెలుపు అనే మాట కేవలం జగన్, ఆయన అస్మదీయ నేతల నుంచి మాత్రమే వస్తుందన్న విషయాన్ని గ్రహించాలి. దీనిపై పార్టీ సీనియర్ మంత్రులు మాట్లాడడం లేదు. మంత్రి బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ వంటి వారితోనే మాట్లాడిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. గెలుపు అనే మాటను బయటకు వదిలి పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆత్మస్థైర్యం ఉండేలా చూసుకున్నారు. జూన్ 4 ఫలితాలు ఎలాగో వస్తాయి, దానికి అనుగుణంగా ప్రకటనలు చేసుకుందాం. అంతాకైనా అటు యంత్రాంగాన్ని, ఇటు పార్టీ శ్రేణులు చెప్పు చేతల్లో ఉంచుకోవాలన్న ప్రయత్నం ఏదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.